లవ్ యూ. ఇన్ని రోజులైనా హీరోగా సినిమా చేయి 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 చేయని చాలా రోజులుగా అంటూ ఉన్నారు. ప్రయత్నిస్తూ ఒక మంచి కథ చేద్దాం. ఒక కరెంట్ దిగలాగా కావాలి, ఒక పోటుగాడిలాగా కావాలి, ఒక మిస్టర్ నోకేలాగా కావాలి, నేను మీద తెలుసేలాగా కావాలి, బిందాస్ లాగా కావాలని మీరు రకరకాలుగా ఇది కావాలన్నాను. మీరు ఎప్పటి నుంచో అప్పటి నుంచి అభిమానం పెట్టుకొని నన్ను ఇప్పటివరకు నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు. మీకు పాదాభివందనాన్ని మీ పాదాలకి. థ్యాంక్ యూ. ఏ సినిమా చేద్దాం అనే టైంలో నాకు హనుమారెడ్డి గారు లైక్ వేరే కథలు వింటూ వేరే సినిమాలు కూడా సైన్ చేసి, సరే దీన్ని ముందు ఒకటి చేద్దాం అనుకున్న కారణాల వల్ల అది డిలే అవుతూ, సో వెంటనే ఒకరోజు నా ప్రాణ స్నేహితుడు రాంప్రసాద్ నాకు ఫోన్ చేసి, అన్న ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది, చాలా మంచి స్క్రిప్ట్ని విన్నాను, లేక ఎప్పుడు చేయడనమాట. నాకు ఏదైనా క్రియేటివ్ గాను డిజైన్స్ గాను ఏదైనా ఆర్ట్ వర్క్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈజ్ మై ఫస్ట్ పర్సన్ ఐల్ కాల్, రామ్ ఇది క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలని. ఇన్ని సంవత్సరాల్లో ఈ ఫస్ట్ టైం ఫోన్ చేశాను, ఈ కథ వినండి మీరు అన్నారు. అండ్ కథ విన్న వెంటనే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. నన్ను ఏదైతే అందరూ చూడాలనుకుంటున్నారో, మనోజ్ని మళ్ళీ ఎలా చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ గారు అలా ఊహించుకొని తీసుకొచ్చి నాకు నరేట్ చేశారు. దాన్ని నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇందాక మా హనుమాన్ రెడ్డి గారు మాట్లాడుతూ హీరోతో చెప్పేటప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది, మన మ్యూజిక్ డైరెక్టర్ గారితో కూర్చున్నప్పుడు ఫస్ట్ సిట్టింగ్తో ఓకే అయిపోయింది, మన యాక్షన్ మాస్టర్తో ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది అని చెప్పారు. సార్ క్లారిటీ ఇవ్వండి సార్. ఫస్ట్ సిట్టింగ్ అందరూ వెళ్ళి సిట్టింగ్లో కూర్చొని ఇదేదో ఓకే అయిపోయేలాగుందని ఆ సిట్టింగ్ అనుకోపోతారు. తమ్ముళ్ళు అది ఆ సిట్టింగ్ కాదు, అది స్టోరీ సిట్టింగ్. ఓకేనా? మీ ప్లీజ్ క్లారిటీ ఇచ్చారు. నేరుగా బార్కి వెళ్ళిపోతాయి బండ్లు. మరి ఉండండి.